ప్రజల మనస్సులలో మహిళ పట్ల విపరీతమైన భ్రమలు, మూఢనమ్మకాలు వేలూనుకున్నాయి. మనిషికి మనిషి కనిపించని దట్టమైన పొగమంచులా ఉన్నాయి. అవన్నీ దుర్బుద్ధి, అజ్ఞానం అనిపిస్తుంది. అందువల్లనే ఈ రంగంలో మార్పు తేవలసిన అవసరముంది. నమ్మకాలకు అనుగుణంగా ఆలోచన ప్రవాహం సాగుతుంది. దానిని బట్టి కార్యకలాపాలు, ఆచారాలు, వ్యవహారాల క్రమం నిర్ణయమవుతుంది. ఒకనాడు మహిళల ప్రాధాన్యం శిరోధార్యం అయ్యింది. మానవరూపంలో ఉన్న దేవతగా ఆమెను పరిగణించారు. అప్పుడు ఆమె తన సామర్థ్యాలను వెలికితెచ్చి సమస్త మానవజాతికి అన్ని విధాలా మేలు చేసింది. కుటుంబాలను నవరత్నాల గనులుగా తయారుచేయింది. కాని ఆ తర్వాత ఆమెను ఆ ఉన్నత పదవి నుండి తొలగించి పెంపుడు పశువుతో సమానంగా భావించారు. అందువల్ల ఆమె యశప్తురాలు, రక్షణలేనిది, పరాధీన కావడం మొదలయింది. నేడు మహిళ పట్ల గల దృక్పథం అలాగే ఉంది. సంకరనకులు ఆమెను పరాయి ఇంటి వ్యక్తిగా భావించి అశ్రద్ధ చేస్తున్నారు. బాలికలను చిన్నచూపు చూస్తున్నారు. భర్త దృష్టిలో ఆమె కామాగ్నిని చల్లార్చుకోవడానికి తెచ్చుకున్న ఒక సాధనం. ఆమెను కామినిగా, రమణిగా, భోగవస్తువుగా పరిగణిస్తున్నారు. సంతానపు పెనుభారాన్ని మోసేటట్లు చేశారు. అత్తవారింట్లో కుటుంబం అంతటి దృష్టిలో ఆమె కేవలం ఒక్క దాసీ మాత్రమే. ఆమె పగలు రాత్రి పనిలో నిమగ్నమై ఉంటుంది. ఆమె దానికి బదులు ఏ విధమైన అధికారంగాని, గౌరవంగాని పొందే అర్హత ఆమెకు ఉండడం లేదు. ఈ నిర్బంధిత పరిస్థితులలో ఎవరైనా తమ ప్రతిభను కోల్పోవడం సహజమే. అదే జరిగింది. నీచ మనస్తత్వం ఆమె శ్రేష్ఠతను హరించింది. ఆమెము తసహాయురాలుగా, అసమర్థరులేక చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రతిభ పతనం కావడం సహజమే. సగం జనాభాన్ని అలాంటి దయనీయ స్థితిలో పడవేసినప్పుడు సమాజం కూడా నష్టపోక తప్పదు. మొత్తం ప్రపంచం ఆమె గొప్పతనం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను కోల్పోవలసి వస్తున్నది. ప్రత్యేకించి భారతదేశం లాంటి వర్ధమాన దేశపు ప్రజలకు ఇలా నిరంతరం నష్టపోతూ ఉండడం చాలా బాధకరమవుతుంది. న్యాయం కోసం, సముచిత స్థానం కోసం ఒన్నది పొవడిన స్త్రీ యథాస్థితిలో ఉండడం జరుగదు. కాలం అనేక సందర్భాలలో, అనేక స్థాయిలలో మార్పులు తప్పనిసరి అయ్యేట్లు చేసింది. ఆ ప్రవాహం స్త్రీని యథాస్థితిలో పడి ఉండనివ్వదు. ఈ మార్పు, ఈ అభివృద్ధి మహిళల హక్కులను చట్టబద్ధం చేయడంతో ప్రారంభమయ్యింది. అది సామాజిక రంగంలో మహిళకు తగిన న్యాయం లభించే అవకాశాన్ని ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలలో ఆమెకు 30% స్థానాలు కేటాయించబడ్డాయి. ఈ కేటాయింపు ఇక ముందు ప్రాంత, కేంద్ర శాసన స్థలాలలో కూడా లభించవచ్చు. ఇందువల్ల ఉప్పొంగిన ఉత్సాహం స్త్రీ పురుషులను ఇద్దరినీ ప్రభావితం చేసింది. తాను అన్ని విధాల శాసించబడే స్థితిలోనే ఎందుకు ఉండిపోవాలి అని స్త్రీ ఆలోచిస్తుంది. తనకు పరిపాలనలో భాగస్వామి అయ్యే అవకాశం లభించినప్పుడు దానిని ఎందుకు వదులుకోవాలి అని ఆమె ప్రశ్నిస్తుంది. భవిష్యత్తులో తన వర్గానికి ఉన్నతాధికారాలు ఇప్పించే ఆలోచన ఎందుకు చేయకూడదని ఆమె అడుగుతుంది. పురుషులు కూడా తమ కుటుంబ సభ్యులెవరైనా పరిపాలనలో భాగస్వాములైతే తద్వారా మొత్తం కుటుంబానికి గౌరవం, అధికారం పెరుగుతాని ఆలోచిస్తున్నారు. గౌరవం, ప్రయోజనం లభించే అవకాశం ఉన్నప్పుడు దేనికైనా సహజంగా అంగీకారం అందుతుంది కదా. ప్రస్తుత సంస్కరణకు అందరూ స్వాగతమే పలుకుతున్నారు. మహిళలు సామాన్య ప్రజల దృష్టిలో గొప్పవాళ్లుగా భావింపబడడానికి, వారికి ఓటు వేయడంలో సఫలత లభించడానికి దోహదం చేసే ప్రయత్నాలు జరగాలి.